మేల్కొనండి, ఆలోచించండి వీరశైవ భక్త మహేశ్వరులారా. న్యాయం కోసం నిలబడండి, మీ హక్కుల కోసం పోరాడండి. మోసగాళ్లను ఎదిరించండి, ధర్మాన్ని నిలబెట్టండి. ఒక గురువు మాటలు మాయాజాలం, ఆటాటు శంఖ భూమి కుట్రకు స్థలం. అందరం కలిసి తేలుతామంటూ మభ్య పెట్టే ప్రయత్నం మోసపూరితం. మరో గురువు ప్రకటన స్వార్థపు గలం, సర్వ హక్కులు నావేనంటూ కరపత్రాల పంపిణీ. చందాలిచ్చిన భక్తులు గుడ్డివారా మూగవారా? ప్రశ్నించే హక్కు లేదా? న్యాయం కోసం పోరాడే ధైర్యం లేదా? ఇంకో గురువు దూరం, భక్తులకు భారం. అందనంత ఎత్తులో అహంకారపు శిఖరం. వీరశైవ భక్తులు అనాథలా దిక్కులేక, న్యాయం కోసం ఎదురు చూపు నిరాశకు దారి తీసేలా. ఇంకో గురువు దూరం, భక్తులకు భారం. అందనంత ఎత్తులో అహంకారపు శిఖరం. వీరశైవ భక్తులు అనాథలా దిక్కులేక, న్యాయం కోసం ఎదురు చూపు నిరాశకు దారి తీసేలా. ఒక శిష్యుని నాటకం, కాలక్షేపపు యత్నం. 3 అడుగులు ముందుకు, 5 అడుగులు వెనక్కి. మంచినే చెడు చేసే విషపు ఆలోచనలు, నా ఇష్టం అంటూ తప్పించుకునే ప్రయత్నాలు. భక్తుల చందాలతోనే ధర్మం నిలబడుతుంది. గుర్తింపు లేకుంటే అన్యాయం పెరుగుతుంది. చైతన్యం లేని సమాజం మోసానికి బలి అవుతుంది. వీరశైవ ధర్మం కోసం పోరాటం చేయాల్సిందే. పోరాడితే పోయేదేముంది, బానిస సంఖ్యలు తప్ప. ధర్మాన్ని నిలబెట్టండి, న్యాయాన్ని గెలవండి. వీరశైవ భక్త మహేశ్వరులారా మేల్కొనండి, మీ హక్కుల కోసం కలం విప్పండి.